హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. నిమ్మ తోట మీద ఆఫ్రికన్ నత్తలు దాడి చేసినాయని గతంలోనే వీడియో పెట్టడం జరిగిందండి. ఆ వీడియో చూసి చాలామంది అనేక రకాల సలహాలు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ నత్తల దాడి పరిస్థితి ఎలా ఉందా అని చెప్పి ఈ పొలం నేను ఇది ఆరోసారి అని రావటం. ఈ పొలం అయితే నల్లజర్ల మండలం ప్రకాశరాపాలెం పక్కనే ఉన్నటువంటి ఆవుపాడు అనే గ్రామంలో ఉందండి. ఇప్పటికీ ఈ నత్తలు వీటి పరిస్థితి ఏంటని మనం ఇక్కడ తెలుసుకున్నప్పుడు ఈ దుర్గారావు గారు నాకు ఫోన్ చేయడం జరిగిందండి. మళ్ళీ ఒకసారి రండి, ఈ నత్తలైతే ఏమి తగ్గలేదు, మాకు పొలంలో బాగా మరీ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆయన చెప్పడంతో మరొకసారి ఈ పొలం సందర్శించడం కోసం అయితే నేను రావడం జరిగిందండి. గతంలో అక్టోబర్ నెలలో వచ్చిన 2025 అక్టోబర్లో వచ్చినప్పుడు కూడా నత్తలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వాతావరణం చల్లబడిందండి. చల్లదానికి నత్తల ఉధృతి బాగా ఎక్కువైపోతుందండి. గతంలో మోంతా తుఫాన్ వచ్చినప్పుడు ఈ నత్తలు తగ్గిపోతేనే అనుకున్నాను, కానీ నత్తలు ఏమాత్రం తగ్గలేదండి. నత్తలు ఇంకా ఎక్కువైపోయినాయండి. తుఫాన్ వచ్చిన తర్వాత కూడా వాటి ఉధృతి బాగా ఎక్కువైపోయింది. ఈ వేసవికాలం కొంచెం ఉధృతి తగ్గినట్టు అనిపించినా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ జూలై నెలలో వర్షాలు కొద్దిగా పడుతున్నాయి. ఈ పడేటప్పటికి ఈ నత్తల ఉధృతి మరీ ఎక్కువైపోయింది. ఈ దుర్గారావు చాలా ఆవేదన చెందుతున్నాడు. ఈ దీని మీద అయితే ఒక పైసా ఆదాయం రావట్లేదు. ఈ వ్యవసాయం అయితే ఇది కౌలుకు చేసుకుంటున్నాడు. 5 ఎకరాల నిమ్మ తోట అనేది. ఈ నిమ్మ తోట కౌలు చేసుకుంటూ తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్నటువంటి దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి దుర్గారావు ఈ నిమ్మ తోటలో ఈ ఆఫ్రికన్ నత్తలు దాడి చేయడంతో ఆర్థికంగా చాలా కుంగుబాటుకు గురైపోతున్నాడు. చాలా ఆవేదన చెందుతున్నాడు. అలాగే ఈ నత్తల నివారణకు వాళ్ళు ఇచ్చే మందులు, కంపెనీల వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్ చేసిన మందులు కొన్ని ఉచితంగా ఇచ్చినా కానీ కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ మందులు అయితే సక్రమంగానే పనిచేస్తున్నా కానీ ఆర్థిక భారం ఎక్కువ అవుతుందని అతను ఆ మందులను ఉపయోగించడం మానేయాడండి. అయితే దీని నివారణ కోసం ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఎవరన్నా తెలియజేస్తే బాగుంటుందండి అని అతను నన్ను అడగడంతో ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి. తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఈయనకి సరైన మందులు, అంటే తక్కువ ఖర్చులో ఈ నత్తల నివారణ ఎలా చేయాలనేది ఏదన్నా మంచి సలహా చెప్తారనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీసి మేము ముందుకు తీసుకొస్తున్నామండి. ఎవరైనా తప్పనిసరిగా మీకు తెలియజేస్తారని ఆశిస్తానండి. బాయ్ అండి, జై హింద్.